బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో కోర్టు బెయిల్ పై తీర్పు వెలువరించనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియటంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో కోర్టు బెయిల్ పై తీర్పు వెలువరించనుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియటంతో ఆయన వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అయితే ఇవాళ జరుగుతున్నట్టుగా ఈ నాంపల్లి కోర్టులో సంధ్యా థియేటర్ జరిగినట్టుగా సంఘటన మీద వాదనలు కొనసాగుతున్నాయి. సంధ్యా థియేటర్ యజమానులైన పెద్దరామరెడ్డి కావచ్చు, చిన్నరామరెడ్డి వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. దీంతో ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా ఆ కేసు విషయంలో 18 మంది ఉన్నారు. A11 వరకు, A18 వరకు ఉన్నారు. వారందరిలో కొంతమంది బెయిల్ పిటిషన్ చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నట్టుగా వాళ్ళు ఈ పిటిషన్ దాఖలు చేసుకున్నట్టుగా వారికి సంబంధించిన వాదనలు కూడా కోర్టు వింటుంది. వాళ్ళకు సంబంధించిన కౌంటర్లను కూడా వింటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ దీంతో అందుకే సుదీర్ఘ సమయం పట్టింది. ఒక అల్లు అర్జున్ బెయిల్ పిటిషనే కాకుండా సంధ్యా థియేటర్ యాజమానులకు సంబంధించిన యాజమానులకు సంబంధించి అందులో సిబ్బంది సంబంధించి కూడా కొందరు బెయిల్ పిటిషన్ కి అప్లై చేస్తున్నారు. వాళ్ళతో కలిపి అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని వినిపిస్తుంది. అయితే మేబీ రావచ్చు, ఇంకో గంట సమయం కావాలని ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు కూడా కోరారు. ఎందుకంటే ఒకసారిగా అందరూ బెయిల్ పిటిషన్ కి దాఖలు చేసుకోవడంతో చిక్కడపల్లి పోలీసులు కూడా ఎంతసేపటికి అల్లు అర్జున్ మీద ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ సంబంధించిన అంశం మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా అందరూ బెయిల్ కు పిటిషన్ కు అప్లై చేసుకోవడంతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒక గంట సమయం కావాలంటూ చిక్కడపల్లి పోలీసులు కూడా కోరటంతో మరి అందుకే కాసేపు బ్రేక్ వచ్చింది, కాసేపు గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. కాసేపట్లో కౌంటర్లు చిక్కడపల్లి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేస్తున్నారు. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు వింటుంది కోర్టు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. అల్లు అర్జున్ అండ్ సంధ్యా థియేటర్ కు సంబంధించిన వాళ్ళు యాజమానికి సంబంధించిన కౌంటర్ కూడా వింటుంది, వాదనలు కూడా వింటుంది. ఆ తర్వాత తీర్పు వచ్చేట అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కి ఆయనకు రెగ్యులర్ బెయిల్ రాలేదు, మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది. క్యాష్ పిటిషన్ వేయటం వల్ల ఆ తర్వాత 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చింది. అది ఈ నెల 10వ తేదీ వరకు ఆ అవకాశం ఆయనకు మధ్యంతర బెయిల్ తో ఉండేట అవకాశం ఉంది. అయితే ఆయనకి ఇప్పటికీ రెగ్యులర్ బెయిల్ రాలేదు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చేట అవకాశాలు, అల్లు అర్జున్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వినిపిస్తుంది. కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకు కూడా, ఆ బాధ్యులకు కూడా, వాళ్ళకు కూడా బెయిల్ వచ్చేట అవకాశాలు ఉన్నాయంట విధంగా వినిపిస్తుంది. మరి కాసేపట్లో కోర్టు తీర్పు రానుంది. సంధ్యా థియేటర్ కి సంబంధించి డిసెంబర్ 4న జరిగినట్టుగా తొక్కిసలాటలో రేవత్ అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు. పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దాని మీద ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి. రైట్, థాంక్యూ రవిచంద్ర.